మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్స్ ఉండడంతో సగటు అభిమానులు కూడా కన్నప్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే కన్నప్ప సినిమా సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగతనం చేశారని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిసింది. తాజాగా ఇదే విషయంపై మంచు విష్ణు, అతని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీన్స్ తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా ఆఫీస్ కి డెలివరీ అవ్వాలి. అయితే ఆ ప్యాకేజీని చట్ట విరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నాడు. చరిత అనే మహిళ సూచనల మేరకు అతను అలా వ్యవహరించాడు. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులే. వాళ్ళు చేసింది దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీని వెనక ఉన్నవారు ఎవరు అనేది పోలీసులకు పూర్తిగా సమాచారం ఇచ్చాం. ఇది ఎవరు చేయించారో రహస్యం కాదు, అందరికీ తెలుసు. ఆ నేరస్తుడి ఉద్దేశం క్లారిటీగా ఉంది. కన్నప్ప సినిమా విడుదలను అడ్డుకోవడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు. అది కుదరకపోవటంతో ఇలా చట్టవిరుద్ధంగా చేశారు. అలాగే విడుదల కాని 90 నిమిషాల ఫుటేజ్ ను ఆన్లైన్ లో లీక్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికి ప్రతిస్పందనగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పరిశ్రమలోని ఇటువంటి చౌకబారు వ్యూహాలను అమలు చేయటం నిరాశపరిచింది. తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో ఇంతటి స్థాయికి దిగజారడం తీవ్ర అవమానకరం. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్ మార్క్ గా మార్చడానికి నిబద్ధతతో పనిచేసిన మా బృందం, మా తారాగణం, ప్రతి సాంకేతిక నిపుణునితో మేము ఐక్యంగా ఉన్నాం. ఈ పిరికి ప్రయత్నాలకు మేము భయపడం. ఎప్పటిలాగే నిజం గెలుస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా పైరసీ కంటెంట్ బయటపడితే దానిని ఆస్వాదించవద్దని, మాకు అండగా నిలబడాలని ప్రజలను, మీడియాను మేము కోరుతున్నాం అని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశాడు.